ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఒక కీలకమైనటువంటి రికార్డు సాధించింది. ఏంటయ్యి అంటే 3 ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మూడింటిలో అధికారం ఉన్నటువంటి తొలి సందర్భం. గతంలో కాంగ్రెస్ పార్టీకి అట్లాంటి అవకాశం ఉంది, అదృష్టం ఉంది. భారతీయ జనతా పార్టీకి మున్సిపాలిటీలు గెలిచినప్పుడు స్టేట్ లేదు, సెంట్రల్ గెలిచినప్పుడు స్టేట్ లేదు, ఇట్లాంటివి ఉన్నది. కానీ ఫస్ట్ టైం 3 కూడా మొన్ననే మున్సిపల్ ఎలక్షన్స్ సంబంధించి ఇప్పుడు అక్కడేంటి కార్పొరేషన్కి వచ్చేటప్పుడు లోకల్ ఎమ్మెల్యేలకు కూడా ఎక్స్ అఫీషియో సభ్యులు కదా. ఇప్పుడు గెలిచిన వాళ్ళలో 3/4 మంది బీజేపీ వాళ్ళే ఉన్నారు కాబట్టి అక్కడ మేయర్ పీఠం ఆమ్ ఆద్మీ పార్టీ కోల్పోయింది. ఇప్పుడు చివరికి అందుకే ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. తాజాగా జరిగినటువంటి మేయర్ ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో బీజేపీ మేయర్ అభ్యర్థిగా సర్దార్ రాజా ఇక్బాల్ సింగ్ని ప్రకటించింది. డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా జై భగవాన్ యాదవ్ని ప్రకటించింది. తద్వారా వివిధ ప్రాంతాలు, అంటే అక్కడ ఢిల్లీ అంటేనే అన్ని రాష్ట్రాల సమాహారం అనాల, అందులో ఆ పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల బ్యాచ్ అంతా అక్కడే ఉంటారు, వాళ్ళకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంది అక్కడ.